వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఒక 8 నిమిషాలు వీడియో చేశారు. అంత అవసరం లేదు కానీ దాంట్లో ఒక 23 సెకండ్ల వీడియో ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం వచ్చేసాం. ఒక పిల్లాడి భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయన్నది జ్ఞాపకం పెట్టుకోండి అని మేము చేస్తున్నాం. చూసారుగా, ఇక్కడ ఆయన మాట్లాడేది ఇలాంటి దానికి భయపడిపోయి అప్పలరాజు ఏమైనా పారిపోతాడు అనుకుంటున్నారా? ఆయన ఆల్రెడీ పారిపోయి వచ్చాడో, అరెస్ట్ చేశారో లేదో ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. కాకపోతే వెయిట్ చేయండి. అప్పలరాజు భయపడి పారిపోతాడు అనుకుంటున్నారా? ఒక కుర్రాడి భవిష్యత్తు. ధర్మాన ప్రసాదరావు గారికి అసలు ఈ కేసు ఏంటనేది తెలుసా? ఆ వీడియోలు చూసారా? కనీసం ఆ వీడియోలు చూసారా? వెళ్ళి 18 ఏళ్ళు వచ్చాయి, లైసెన్స్ లేదు, ఎల్ఎల్ఆర్ వచ్చింది. వచ్చిన తర్వాత బండి వేసుకుని వెళ్ళాడు. మితిమీరిన వేగంతో ఒక గొర్రెల కాపరిని గుద్దేశాడు. దాంతో అతను చనిపోయాడు. ఇక్కడ ఎవరు కూడా కావాలని మర్డర్ ఇంటెన్షన్ తోటే వెళ్ళాడు. ఆ గొర్రెల కాపరి నన్ను తిట్టాడు, లేదంటే అవమానించాడు, నా దారికి అడ్డొచ్చాడు, అలాగైనా లేపేయాలని చెప్పని అనుకున్నాడు. నేను ఎవరు మాట్లాడలా. విచక్షణ లేకుండా, కనీసం బండిని నడిపే దాని మీద నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు స్పీడ్లో వెళ్ళి, పాపం ఇంట్లో పిల్లాడికి జ్వరంగా ఉంటే మందులు తేయడానికి, బిస్కెట్లు తేయడం కోసం అని చెప్పి, పాలు తేయడం కోసం అని చెప్పి వెళ్తే, పాల కోసం అతను వెళ్తే బయటికి తిరిగి ఇంటికి వెళ్ళనివ్వకుండా అక్కడే చనిపోయేలా చేశాడు. ఇమీడియట్గా పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఆ ధర్మాన ప్రసాదరావు గారు. అధర్మ సూక్తులు వల్లిస్తున్న ధర్మాన ప్రసాదరావు గారు. మీరు అసలు చూసారా? హాస్పిటల్కి తీసుకెళ్ళా, అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ, అందులో కొడుకును కాపాడుకోవడానికి తన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటిది. ఆ అధికారం పోయింది, ఆల్రెడీ ఎమ్మెల్యేగా తీసేశారు. అయినా సరే అక్కడ ఉన్నటువంటి నేతలు సీదిరి అప్పలరాజు ఆ పోలీసులు సీదిరి అప్పలరాజు డైరెక్షన్లోనే నడుస్తున్నారని చెప్పి చాలామంది చెప్పుకుంటారు. మరి దాని వెనకాల ఏమున్నాయనేది ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీ ఏంటో తెలుసా? 1,50,000 పడేస్తాం, మిగతా డబ్బులు ఇచ్చేదేం లేదు, ఆ ప్రాణం పోతే పోయింది, వచ్చి మా ఇంట్లో పని మనిషి కింద పని చేయమను, ఇది చెప్పింది. ఓ పక్కన ఆ బిడ్డ ఇప్పటికీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళని కూడా కలచివేస్తున్నాయి. ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కళ్ళ తడి వస్తోంది, మాట పొలమారుతోంది. అంత హృదయ విదారకంగా ఉంది పాపం వాళ్ళ పరిస్థితి. ఈరోజు ఆ తల్లి అనాథ అయిపోయింది, ఆ భార్య అనాథ అయిపోయింది, ఆ పిల్లాడు అనాథ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడతారా? ఒక మనిషి అయితే వాళ్ళ గురించి మాట్లాడతారా? లేదంటే బాగా బలిసి మన్నెవడు ఏం చేస్తాడులే, ఇక్కడ మా అయితే గుద్దాం, ఎవడో ఒకడు వస్తాడు మన వెనకాల ఉండడానికి, ఆడు అందులో పెట్టేసి పంపించేద్దాం జైలుకి, మనం మాత్రం ఫ్రీగా ఉందాం మన పేరు లేకుండా అని క్రిమినల్ మెంటాలిటీతో ఆలోచించినటువంటి సీదిరి అప్పలరాజు లేదంటే ఆయన కొడుకు, వీళ్ళు గుర్తొస్తారా సార్ మీకు? సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులుగా పనిచేశారే, ఇదా మీరు చెప్పేటువంటి నీతి? ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు సార్ మీరు ప్రజలకు? అసలు ఆ దానయ్య కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? పోనీ మీరు వెళ్ళి, అమ్మా జరగకూడదు ఏదో జరిగిపోయిందమ్మా, మేము అండగా ఉంటామని ఒక మాట చెప్పగలిగారా? లేదు. సీదిరిని పరామర్శించారు, సీదిరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మీరు. చచ్చిపోయింది సీదిరి అప్పలరాజు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా సార్ పరామర్శించడానికి? దీనికి సమాధానం ఉండదు బేసిక్గా. అక్కడ ఒక ముసలి తల్లి కొడుకుని పోగొట్టుకుంది, 2 పసిపిల్లల తల్లి, ఒక అమాయక యువతి చాలా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుంది. మరి వాళ్ళని ఎవరు సార్ పట్టించుకునేది? ₹1 కోటి ఇవ్వాలి కదా వాళ్ళకి. మీ లెక్క ప్రకారం, మీ పార్టీ లెక్కల ప్రకారం, మీ అధినాయకుడి లెక్కల ప్రకారం ₹1 కోటి ఇవ్వాలి కదా. 1,50,000 ఇచ్చి పని మనిషిగా మా ఇంట్లో పని చేయమని చెప్పాడు. అదేదో పెద్ద మానవతా దృక్పథంతో చేస్తున్నట్టు. మరి ఏమనాలి సార్? ఇది రాక్షస ప్రవృత్తి అంటారా దీన్ని? దొరతనం అంటారా దీన్ని? లేదు ఇంకేమైనా అనాలా? మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరే వెళ్ళి ఇంటికి చూసుకోండి, మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వద్దు సార్. ఎందుకంటే ఇంటి పెద్దను కోల్పోయారు, నిరుపేదలు ఈరోజు అనాథలైపోయారు. రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళకి. అలాంటి కుటుంబానికి ఇప్పుడు ఆసరా కావాలి, వాళ్ళకు ఒక న్యాయం జరగాలి.
ఒక అమాయకుడైన వాడి మీద ఒక యువకుడి భవిష్యత్తా? మరి ఆ కుటుంబం భవిష్యత్తు ఏమైంది సార్? అంటే ఇది మీ ఎజెండా, మీ పార్టీ యొక్క ఎజెండా ఇదే అని మీరు కూడా ఇక్కడ తేల్చేశారా? ఎందుకంటే మీ మీద కాస్త గౌరవం ఉంది, చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని. అప్పట్లో రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు మీరు. చలోక్తులు బాగా మాట్లాడేవాళ్ళు, కొంచెం హుందాతనం కనిపించేది శాసనసభలో సభలు సమావేశాల సందర్భంగా. చక్కటి హుందాతనం కనిపించేది, వ్యంగ్యం అయినా సరే చాలా అద్భుతంగా ఉండేది. నవ్వుకునేవాళ్ళు ప్రతిపక్షాలు కూడా, మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ సరదాగా తీసుకునేవాళ్ళు. అలాంటిది మీరు ఇప్పుడు వచ్చి ఇంత దిగజారిపోయి ఇటువంటి మాటలు మాట్లాడడమా? ఏమనాలి మిమ్మల్ని ఇంకా? అంటే వయసు పెరిగితే మైండ్ కూడా పనిచేయడం తగ్గిపోద్ది అంటారు సార్. అలాగే మీకు కూడా వయసు బాగా పైబడి ఇలాంటి లేకి మాటలన్నీ వస్తున్నాయేమో, ఇదే అంటున్నారు సోషల్ మీడియా కూడా మీకు. ఒకసారి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏదో ఒక ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఒకసారి దాని కింద కామెంట్స్ ఒక్కసారి చదువుకోండి సార్. మామూలుగా అయితే బాధతోటి కన్నీళ్ళు వస్తాయి, కానీ మీలాంటి వాళ్ళకి మాత్రం ఆ తిట్లు వినలేక వద్దు, బాగోదు చెప్తే. అయినా మీరు అవన్నీ ఎప్పుడు వదిలేశారులేండి. ఇలాంటి మాటలు మాట్లాడే మిమ్మల్ని రాజకీయ నాయకుడు అనడం ఇవన్నీ కూడా అనవసరం. మీకు మానవత్వం ఉంది అనుకోవడం కూడా అనవసరం సార్. మీరు పూర్తిగా ఈరోజు గౌరవాన్ని పోగొట్టేసుకున్నారు. ఏదో కొద్ది గొప్ప కొంతమంది గౌరవిస్తూ ఉంటారు మీలాంటి నేతలను కూడా, అలాంటిది ఈరోజు వాళ్ళ దృష్టిలో కూడా మీరు పూర్తి స్థాయిలో దిగజారిపోయారు. ఇక మీకు రాజకీయాలు అనవసరం, మీకు మానవత్వం అనేది అనవసరం. సో ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, అది మీ ఇష్టం సార్. అంతేగాని ఇంకెప్పుడు పాపం ఆ కుటుంబాన్ని కించపరిచేలాగా సీదిరి అప్పలరాజుని వెనకొచ్చేటువంటి ఈ ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయొద్దు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభ్యర్థన. ఆ తర్వాత ఎవరిష్టం వాళ్ళది. ఏమంటారు? ధర్మాన ప్రసాదరావు మాట్లాడినటువంటి మాటలు సమంజసమేనా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.